అంచనా తారుమారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. ఏమిటయ్యా పీనాసరావు, మీ అమ్మాయి ఓణీల ఫంక్షన్ చాలా భారీగా చేశావు కదా, మరేంటి ఇలా విచారంగా కూర్చున్నావు? నా అంచనా తలక్రిందులైనందుకు. ఏ చెప్పిన బంధుమిత్రులు ఇంకా ఎవరైనా రాలేదా ఫంక్షన్కి? ఎందుకు రాలేదు? అందరూ వచ్చారు. పిలిచిన వారి కంటే పిలవని వారే ఎక్కువగా వచ్చారు. అయితే కట్న కానుకలు దండిగానే వచ్చుంటాయి. అక్కడే నా అంచనా తారుమారయ్యింది. ఫంక్షన్కు వచ్చిన వారంతా ఫ్యామిలీకి 100 రూపాయల కట్నం రాయించిన 30 లక్షలకు పైనే డబ్బులు వచ్చేవి. కానీ కట్నాలు మొత్తం కూడితే 25,000 మాత్రమే వచ్చాయి. ఫంక్షన్కి మాత్రం ఖర్చు 20 లక్షలు అయ్యింది. కనీసం మేము బంధుమిత్రులకు పెట్టిన కట్న కానుకలు తిరిగి వచ్చిన 25 లక్షల వరకు డబ్బులు వచ్చేవి. ఈ రోజుల్లో అంత భారీ బడ్జెట్తో ఫంక్షన్లు చేయకూడదు పీనాసరావు. చేస్తే ఇలాగే చేతులు కాళ్ళు మాత్రమే కాదు, ఇల్లు ఒళ్ళు కూడా కాలిపోతుంది. దెప్పి పొడిచాడు ఆ వ్యక్తి. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.